సార్ ఏంటి సార్ ఎందుకు అంటే ఇంతకుముందు అంటే మనది ఎన్నోసార్లు మాట్లాడినాము. ఇంతకుముందు 50 ఏళ్ళు వస్తే వాడికి కొంచెం లైంగిక సామర్థ్యం తగ్గిందని ఏదో డాక్టర్ దగ్గరికి పోయారు. అవును. 20 ఏళ్ళు సార్, 16 ఏళ్ళు, 18 ఏళ్ల పిల్లలు కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోయిందని డాక్టర్లకు వచ్చే పరిస్థితి ఏంటి సార్ ప్రాబ్లం? అంటే ఇంత ముందు వరకు ఎట్లా ఉంటుంటే చాలా వరకు యంగ్స్టర్స్‌లో అంగస్థాన సమస్య ఉంటే ఎక్కువ శాతం మనము సైకోజెనిక్ అంటే వాళ్ళ ఆలోచనలలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అవును. అట్లాంటివి అనుకుంటుండే. అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ మేము చాలా సార్లు రెగ్యులర్‌గా టెస్టులు చేసినప్పుడు ఎప్పుడైతే డాప్లర్ లాంటి టెస్ట్‌లు అంటే అంగంకి స్కాన్ చేసి అవును. చూసినప్పుడు డెఫినెట్‌లీ సమస్య కనిపిస్తుంది. ఓకే. అంటే అసలు యంగ్‌స్టర్స్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూడొద్దు. యంగ్‌స్టర్స్‌లో ఇట్లాంటి బ్లడ్ ఫ్లో కదా! ఇష్యూస్ రావద్దు. ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీస్ రావద్దు. కానీ మేము స్కాన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మందిలో స్కాన్ చేస్తే మోర్ దెన్ 70% పీపుల్‌లో బ్లడ్ ఫ్లో ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అబ్బా! అంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానియండి, రైట్. మనం మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయండి, స్ట్రెస్ వల్ల ఉన్నాయండి, ఇవన్నీ వెరీ బ్యాడ్‌గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సార్ ఫుడ్ కూడా కారణమా? డెఫినెట్లీ మన దగ్గర ఇప్పుడు చాలా అడల్ట్రేషన్ ఉందండి. అంటే ఇప్పుడు ఓకే. ఓకే. నార్మల్‌గా మొన్న ఒక సింపుల్ చెప్తా. అడల్ట్రేషన్ ఏ లెవెల్‌లో ఉందంటే చచ్చిపోయే వరకు వచ్చింది. అవును. మొన్న ఒకటి వాటర్ మెలన్ బిర్యానీ అవి నలుగురు చనిపోయిన ఇట్స్ ఫ్యామిలీ. ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఆ వాటర్ మెలన్ అడల్ట్రేషన్ వల్లనే. వాటర్ మెలన్‌లో అది పండడానికి ఇంజెక్షన్లు ఇస్తారు. అవును. దాని వల్ల చనిపోయారు. సీ అంటే నార్మల్‌గా ఈ అడల్ట్రేషన్స్ వల్ల ఫుడ్‌లో ఎంతైనా ఎఫెక్ట్ కనుక ఖచ్చితంగా కనిపిస్తది. అవి మనకి ఏం చేస్తాయి, మనకి డిస్టర్బ్ చేస్తాయి. మన హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తాయి. ఇన్ని ఓకే. కెమికల్స్ హార్మోన్స్ డిస్టర్బ్ చేస్తాయి. ఆ డిస్టర్బ్ చేసినప్పుడు ఏమైతది, ఈ అసలు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఓకే. లేకపోతే అన్నిటికంటే ఎక్కువ మనకి అదొక ఫియర్ ఫ్యాక్టర్‌గా క్రియేట్ చేస్తది.